జిల్లా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. మరి బీబీ పాటిల్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఇక్కడ అందరిపై ఉన్నది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఓ మాట అన్నాడు, పర్సో బోలా ప్రెస్ మీట్ మే, బీజేపీలో ఏముంది అని అన్నాడు. నేను చెప్తా బీజేపీలో ఏముందో. బీజేపీలో దేశభక్తి ఉంది, బీజేపీలో దేశ రక్షణ ఉంది, బీజేపీలో నారీ శక్తి ఉంది, బీజేపీలో యువ రక్తి ఉంది, బీజేపీలో యువ శక్తి ఉంది. అన్నిటికీ మించి బీజేపీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ లో ఏముంది, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఉంది, బొగ్గు స్కామ్ ఉన్నది, అన్నిటి మించి పప్పుగడ్డు రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆయనని ప్రధాన అభ్యర్థిగా పెడతారు. మన మోదీ గారు చరిష్మా ముంగట ఎవరైనా అవుతారా? మోదీ గారు వస్తే ఒక సునామీ లెక్క వస్తారు. ఏ శక్తులైనా ఆ సునామీ ముంగట కొట్టుకోపోవాల్సిందే. సో ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త ఇంకా 20 రోజులు ఉంది ఎలక్షన్. ఈ 20 రోజులు మనం కష్టపడితే, బీబీ పాటిల్ గారి గురించి, మోదీ గారి గురించి కష్టపడితే 5 ఏళ్ళు నిమ్మలంగా ఉండొచ్చు. మన భవిష్యత్తుకి రక్షణ ఉంటది, మన పిల్లల భవిష్యత్తుకి రక్షణ ఉంటది, ముఖ్యంగా హిందుత్వానికి రక్షణ ఉంటది, హిందూ దేవాలయానికి రక్షణ ఉంటది, గోవుకి రక్షణ ఉంటదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇవాళ సిగ్గు తెచ్చుకోవాలి బీఆర్ఎస్. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మొన్నటిదాకా హిందుత్వం మీద మాట్లాడితే కేసులు పెట్టిరు, గోరక్షణకు మాట్లాడితే కేసులు పెట్టిరు. సిగ్గు శరం లేకుండా ఇవాళ జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ ఓన్లీ బీజేపీ కార్యకర్త హక్కు అని నేను ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అందరు కూడా బీబీ పాటిల్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ గట్టిగా 20 రోజులు పనిచేస్తూ మనం రోజు ఒక 10 ఫోన్లు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ 1000 మంది ఉన్నారు, 2000 మంది, ఒక్కొక్కరు 10 ఫోన్లు చేసి వాళ్ళకి చెప్పాలి బీబీ పాటిల్ గారికి వెయ్యాలి. మోదీ గారు కోట అడిగితే ఓటు తింటారు కదా, వద్దు అంటే తిడతారు కానీ మోదీ గారు కోట అడిగితే ఓటు తింటారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధత కలిగిన సైనికుడు లెక్క ఒక 20 రోజులు కష్టపడితే బీబీ పాటిల్ గారు అదృష్టం ఉంటే కేంద్ర మంత్రివర్యులు కూడా కావచ్చు, చెప్పలేము. అదృష్టం బీజేపీ పార్టీలో ఏదైనా పాసిబిలిటీ ఉంది. సో మన జైరాబాద్ రూపురేఖలు మార్చగలిగే సత్తా ఒక సౌమ్యుడు బీబీ పాటిల్ గారికి. అందరూ కూడా ఓటేయవలసిందిగా మనం చేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన అందరూ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నా హిందూ వీరులు సోదరులందరూ కూడా నమస్కరిస్తూ